నవనిర్మాణ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో త్వరలో జీడి పండ్ల జ్యూస్ తయారీ కేంద్రాన్ని, జీడి పిక్కల ప్రాసెసింగ్ ప్లాంట్ ను నెలకొల్పనున్నట్లు గంధం ఫౌండేషన్ సీఈఓ గంధం లక్ష్మీ సునీత తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని నవనిర్మాణ్ సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 7 ప్రాజెక్ట్స్ ద్వారా పలు సంస్థలతో కలిసి మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తామని, గిరిజన ప్రాంతాలలో పండే పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కలిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సహకారం అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నవనిర్మాణ్ సమితి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఏ శివకుమార్, లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి సిహెచ్విఎస్ఆర్ ప్రసాద్, గంధం ఫౌండేషన్ ఆర్థిక సలహాదారుడు శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం ప్రాంతంలోని మన క్యాష్యూ రైతుల గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం నవనిర్మాణ్ సమితి ద్వారా. యాజ్ అ గంధం అగ్రో నేను మన ఏంటి క్యాష్యూ ఏమంటారు జీడి పంటని ఏ విధంగా మనం ఒక మంచి ప్రైజ్కి, అంటే కొనుగోలు ధర మనకి ఎలాగ రాబడతామో, మనకి ఎలాంటి బయర్స్ రావాలి, ఎలాంటి విధంగా మనం దాన్ని ప్రాసెసింగ్ యూనిట్ చేస్తూ దానికి మనం మార్కెట్ ఎక్కించాలన్న మీటింగ్ ఇవాళ జరిపించినందుకు చాలా సొల్యూషన్స్ అన్నది మేము తీసుకొచ్చాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మేము రీటైల్లోని యాజ్ అ గంధం ఫ్యాషన్స్గా ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని గంధం అగ్రోని గత 3 ఇయర్స్ నుంచి 8 ప్రాజెక్ట్స్, అగ్రో ప్రాజెక్ట్స్ మేము చేసాం. మన ఆంధ్ర స్నాక్స్ని, లేదా మన డ్రై ఫ్లవర్స్ ఆర్ ఒక సబ్సిడీస్లోని మంచి ఇత్తనాలు, ఆర్గానిక్ ఇత్తనాలు ఏ విధంగా తీసుకురాగలమో. ఎందుకంటే మన ఆంధ్ర మొత్తం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ ఒక గ్రీన్ బెల్ట్, నోన్ యాజ్ అ గ్రీన్ బెల్ట్. అంటే మనకి ఇక్కడ పండించుతున్న పంటని ఏ విధంగా మనం గిట్టుబాటు ధర తీసుకురాగలమో అన్నదే ఒక బేస్ని పెట్టుకొని గంధం అగ్రో ఈరోజు ఇక్కడ నర్సీపట్నంలోని ఒక మీటింగ్ని ఏర్పాటు పరిచి, ఏ విధంగా మనం నెక్స్ట్ యూనిట్, అంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్, అక్కడి నుంచి వాల్యూ అడిషన్, మన క్యాష్యూని ఒక వాల్యూ అడిషన్ని తీసుకొని దానికి మనం మార్కెట్కి ఎలాగ అందించగలమో అన్న ప్రాసెస్ మాట్లాడుకున్నాం. మన రైతుల నుంచి మంచి స్పందన వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం. 5 రకాలైన మిల్లెట్స్ మనం పండిస్తున్నాం. అసలు ప్రపంచం ఏదో ఒక దారిలోకి వెళ్తున్న దానికి మనం ఇంకా చాలా వెనకపడి ఉన్నాం. అదే కనుక మనం మన యూనిట్స్ చెన్నై కాదు, లేకపోతే బెంగళూరు కాకుండా ఇక్కడే మనం చేస్తే 5 పండించిన పంటలు, అంటే మిల్లెట్స్ పండించిన పంటల్ని మనం వాల్యూ అడిషన్ చేసి కుకీస్ విధంగా, లేదా పౌడర్ విధంగా, ఆర్ బ్రేక్ఫాస్ట్ గురించి ఎన్నో మనం వాల్యూ అడిషన్స్ చేయగలం. మన యువతకి ఒక కొత్త దారి చూపిస్తూ, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ, అగ్రికల్చర్లోనే చైనా ఏ విధంగా ఎదిగిందో నెక్స్ట్ లెవెల్కి ఇండియా ఎదగలుగుతుంది. ఎందుకంటే మనకున్న రిసోర్సెస్ ఏ కంట్రీలోని కూడా లేదు. ఒక అమెరికా చూసుకోండి, అది సెల్ఫ్ సస్టైన్ కాదు, సింగపూర్ కూడా కాదు, కానీ వాళ్ళ డాలర్ రేట్స్ ఎక్కువ. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఇండియా నుంచే వస్తుంది. మన నర్సీపట్నం నుంచి క్యాష్యూ వెళ్తుంది, టర్మరిక్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం అరకు నుంచి కాఫీ వెళ్తుంది, పెప్పర్ వెళ్తుంది. మన అనకాపల్లి నుంచి బెల్లం వెళ్తుంది. రికగ్నిషన్ ఎక్కడ? G20లోని మన కాఫీని మోదీ గారే ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ అన్ని విధాల్లో చూస్తే FPCA లేకపోతే FPOA అది వచ్చిన కారణం వల్లే కదా మనకి మంచి గిట్టుబాటు ధర. ఏ ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్కి ఒక FPOని క్రియేట్ చేస్తూ దానికి ఒక గిట్టుబాటు ధర తీసుకొస్తూ దాన్ని ఏ విధంగా మార్కెట్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి. అదే ప్రయత్నం మేము క్యాష్యూ కూడా ఇక్కడ నర్సీపట్నంలోని నవనిర్మాణ్ సమితి ద్వారా అది చేద్దామని మేము ముందుకు వచ్చాం.